జై శ్రీమన్నారాయణ. 281వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం మంత్రాయ నమః. హో శ్రీమన్నారాయణ, ప్రణవముతో అంటే ఓంకారముతో, నమః అనే శబ్దముతో, ఈ రెంటితో కూడి ఉండేటటువంటి నీ నామాన్ని మంత్రము అని అంటారు. ఈ మంత్రము నిన్ను గురించే నేరుగా చెబుతుంది. ఈ మంత్రముని ఎవరు ఉచ్చరించినా వెంటనే మంత్రము వారిని కాపాడుతుంది అనంటే, మంత్రముని ఉచ్చరించినటువంటి వారు నిన్ను ధ్యానించారు కనుక ధ్యానించినటువంటి వారిని వెంటనే తప్పనిసరిగా కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, ఎప్పుడు ఉచ్చరించాలి ఈ మంత్రాన్ని? ప్రాణోత్క్రమణ సమయములో అంటే మరణ సమయములో ఎవరైతే నిన్ను తలుచుకుంటారో వారిని సంసార బంధము నుండి విడిపిస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా. వరాహస్వామిగా నువ్వు అవతరించినప్పుడు భూదేవికి ఈ విధంగా మాట ఇచ్చావు కదా తండ్రి. అయితే కేవలము మరణ సమయములోనే కాకుండా ఆరోగ్యముగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా నన్ను తలుచుకుంటే వారి అంతిమ సమయములో, వారి మరణ సమయములో వారు తెలివి తప్పి నన్ను తలుచుకోలేకపోయినా వారిని నేనే తలుచుకొని గుర్తుపెట్టుకొని వారిని రక్షిస్తానని మాట ఇచ్చావు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, కేవలము అంతిమ కాలములోనే కాకుండా ఎప్పుడో ఒక్కసారి నిన్ను స్మరించిన అటువంటి వారిని రక్షించేటటువంటి వాడివి నువ్వు కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం మంత్రాయ నమః. ఓం మంత్రాయ నమః. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనము ఒక్కసారి భగవంతుణ్ణి మనసారా స్మరించుకుంటే మన చివరి సమయములో ఒకవేళ మనము భగవంతుణ్ణి తలుచుకోలేకపోయినా భగవంతుడే ఇప్పుడు మనము తలుచుకున్నటువంటి దానిని గుర్తుపెట్టుకొని మన చివరి సమయములో మనని తాను రక్షించటము కోసము వచ్చి సంసార బంధము నుండి విడిపించటము కోసము సిద్ధముగా ఉండేటటువంటి మన హృదయ మందిరములోనే ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన మనసారా చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో అందరూ బయలుదేరారు శ్రీరామచంద్రుణ్ణి చూడటము కోసమని. భరతుడితో పాటు సైనికులంతా బయలుదేరారు, పురజనులంతా బయలుదేరారు. అందరూ చక్కగా పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు కట్టుకొని చందనాదులతో అలంకారము చేసుకొని రామచంద్రుణ్ణి చూస్తున్నాము కదా అనేటటువంటి ఆనందములో ప్రహృష్ట ముదితా సేన అందరూ సైనికులంతా కూడా చాలా సంతోషముగా భరతుడిని అనుసరించి బయలుదేరి కొంతసేపటికి శృంగిబేరపురము చేరుకున్నారు.
అక్కడ గంగానది ఉంది. ఆ గంగానదిని చేరుకొని ఆ గంగానది దగ్గర భరతుడు అందరితో చెబుతూ ఉన్నాడు, ఈ పూట ఇక్కడే విశ్రమిద్దాం, రేపు నదిని దాటుదాం అని భరతుడు అందరితో చెప్పి, నేను ఈ పూట ఈ గంగా నదిలో గంగాజలముతో మా తండ్రి గారికి తర్పణాలు చేస్తాను, తర్పణమిస్తా. ఔర్ధ్వదేహ నిమిత్తార్థం, మా తండ్రి గారికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలగటము కోసమని గంగాజలముతో గంగానదిలో నేను తర్పణము చేస్తా అని భరతుడు అందరితో చెప్పగానే మంత్రులందరూ కూడా సరే అన్నారు. ఎక్కడి వారక్కడ విడిది చేశారు. భరతుడు కూడా విశ్రమిస్తున్నాడే కానీ రామచంద్రుణ్ణి వెనక్కి తీసుకొని రావటము కోసమే ఆలోచన సాగిస్తూ ఉన్నాడు భరతుడు. అయితే ఆ శృంగిబేరపురమంతా కూడా గుహుడి పరిపాలనలో ఉంది. గుహుడు అక్కడే ఉంటాడు. గుహుడు చూశాడు, చాలా పెద్ద సైన్యమంతా వచ్చిందని చూశాడు. ఆ సైన్యమంతా అక్కడ విడిది చేయటాన్ని చూశాడు. గుహుడు వెంటనే తన వారినందరిని కూడా పిలిపించుకొని వారితో గుహుడు అంటూ ఉన్నాడు, చూస్తేనేమో ఈ సైన్యము చాలా పెద్దదిగా ఉంది, ఒక సముద్రంలాగా కనిపిస్తోంది ఈ సైన్యం. ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఉంది ఈ సైన్యం అనేటటువంటిది తెలుసుకోవటం కష్టమే. అయితే రథాల మీద ఉండేటటువంటి ధ్వజాలను బట్టి, జెండాలను బట్టి ఈ సైన్యము ఇక్ష్వాకు సైన్యమనే తెలుస్తోంది. ఓ జ్ఞాతులారా అంటూ గుహుడు తన వారితో అంటూ ఉన్నాడు, దుర్బుద్ధి భరతః స్వయం ఆగతః, దుర్బుద్ధి కలిగినటువంటి భరతుడే వచ్చాడు అని తెలుస్తోంది ఈ సైన్యాన్ని బట్టి. ఇక మనందరినీ కూడా ఈ భరతుడు కైకపుత్రుడు బంధించనైనా బంధిస్తాడు లేదా చంపేస్తాడు. ఎందుకంటే తల్లి గుణాలు ఉన్నటువంటి భరతుడు మనందరినీ చంపి తనకి ఉండేటటువంటి రాజ్యకాంక్ష వల్ల ఎప్పుడైనా రాముడు తన రాజ్య పరిపాలనకి అడ్డొస్తాడేమోనని దశరథ రాముణ్ణి కూడా చంపటము కోసమే వెడుతూ ఉన్నాడు ఈ భరతుడు అని గుహుడు తన వారి అందరితో చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, ఓ జ్ఞాతులారా, రాముడు నాకు ప్రభువు, భర్త చైవ సఖా చైవ రామో దాశరథిర్మమ, నాకు ప్రభువు, నాకు మిత్రుడు, నాకు సర్వము నా రామచంద్రుడు. కనుక మనము రామచంద్రుణ్ణి కాపాడుకోవటము కోసం మనమంతా కూడా ఈ గంగా నదీ తీరములోనే సిద్ధంగా ఉండాలి. వెంటనే ఏర్పాట్లు చేయండి. 500 పడవలను తెప్పించండి. ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున యుద్ధ సన్నద్ధమై యువకులంతా సిద్ధంగా ఉండండి. ఇప్పటి నుండి ఈ క్షణము నుండే ఇక్కడే తిందాం, ఇక్కడే ఉందాం. ఇలా మనము సిద్ధపడి ఉండి ఒకవేళ భరతుడే కనుక దుష్టుడు కాదు అని తెలిస్తే అప్పుడు మనమేం చేద్దామంటే ఈ సైన్యాన్నంతటిని కూడా భరతుడితో పాటు వీరినందరిని కూడా క్షేమంగా గంగను దాటిద్దాం అని గుహుడు వారందరికీ చెప్పి, మరి భరతుడు వచ్చాడు కదా, భరతుడికి స్వాగతం చెప్పాలి, భరతుడికి మర్యాదలు చేయాలి. కనుక గుహుడు తన వారినందరికీ అక్కడే ఉండమని, సిద్ధంగా ఉండమని చెప్పి కొన్ని తినుబండారాలు, కొన్ని కానుకలు తీసుకొని గుహుడు భరతుడు ఉన్నటువంటి విడిది స్థలానికి వెడుతూ ఉన్నాడు. అయితే ఆ భరతుడు విడిది చేసినటువంటి స్థలములో సుమంత్రుడు కూడా ఉన్నాడు. సుమంత్రుడు చూశాడు గుహుడి రాకను గమనించి సుమంత్రుడు లోనికి వెళ్ళి భరతుడితో చెబుతూ ఉన్నాడు, ఓ భరత, మీ అన్న రామచంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు మిత్రుడు గుహుడొస్తున్నాడు.
ఈ గుహుడికి ఈ అరణ్యము గురించి మొత్తం అన్ని విషయాలు తెలుసును కనుక నువ్వు గుహుడితో మాట్లాడు. గుహుడికి తెలుసును రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నది కనుక నువ్వు గుహుడితో మాట్లాడి రామలక్ష్మణులు ఎక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకో అని సుమంత్రుడు భరతుడితో చెబుతూ ఉన్నాడు. గుహుడు వస్తూ ఉన్నాడు భరతుడు ఉన్నటువంటి స్థలానికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన రామనామ గానం మనము చేస్తూ ఉంటే పరమశివుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నటువంటి అటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 30వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపణః రుద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుః భాస్కరద్యుతిః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం మంత్రాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం మంత్రాయ నమః.